కేరళకి చెందిన పీసీ ముస్తఫాకి చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనేది ఒక కళ. కానీ ఇంట్లో మాత్రం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ముస్తఫా వాళ్ళ నాన్న జింజర్ ఫామ్ లో పనిచేసేవారు. ఆయనకి వచ్చే జీతం రోజుకి 10 రూపాయలు మాత్రమే. ఇంట్లో పరిస్థితి చూసిన ముస్తఫా కూడా చిన్న చిన్న పనులు చేస్తూ 150 రూపాయలు దాచిపెట్టి ఒక మేకని కొన్నాడు. అదే ముస్తఫా ఫ్యామిలీకి ఫస్ట్ అసెట్. మధ్యలో చదువు మానేసిన చదువుని కంటిన్యూ చేసి మోటరోలా అండ్ సిటీ బ్యాంక్ వంటి టాప్ కంపెనీస్ లో వర్క్ చేశాడు. అంత మంచి కంపెనీస్ లో జాబ్ వచ్చినా కూడా బిజినెస్ చేయాలన్న ఆశయం మాత్రం మర్చిపోలేదు. 2005లో తన కజిన్స్ తో కలిసి తన సేవింగ్స్ లో నుంచి 50,000 రూపాయలు తీసి ఐడి ఫ్రెష్ ఫుడ్స్ అనే పేరు మీద ఫ్రెష్ ఇడ్లీ పిండి, దోశ పిండి మార్కెట్లో అమ్మడం స్టార్ట్ చేశాడు. మొదట్లో 90% బ్యాటర్ ప్యాకెట్స్ అన్ని వెనక్కి వచ్చేసేవి. కానీ కెమికల్ ఫ్రీ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ అందించాలనే ఉద్దేశంతో వచ్చిన కష్టాలన్నీ ఎదుర్కొంటూ ఇప్పుడు మార్కెట్లో 3,000 కోట్ల కంపెనీగా ఎదిగి ప్రజల నమ్మకాన్ని కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు ఐడి ఫ్రెష్ ఫుడ్స్ మనందరిలో ఒక భాగమైపోయింది. మరి మీరు ఐడి ఫ్రెష్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ని టేస్ట్ చేశారా? ఎలా అనిపించింది మాకు కామెంట్ చేయండి.